ద్వారకా తిరుమలలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన క్యూ కాంప్లెక్స్ అనివేటి మండపం శివాలయ రాజగోపురం ప్రారంభోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రామనారాయణ రెడ్డి గారు మన గోపాలపురం నియోజకవర్గం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే గారు డైనమిక్ లీడర్ శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు కలిసి స్వామివారి ఆశీస్సులతో ప్రారంభించారు. ద్వారకా తిరుమలలో వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోర్ కంఫర్టబుల్ అండ్ బెటర్ దర్శనం ఎక్స్పీరియన్స్ పొందాలనే ఆలోచనతో ఈ అభివృద్ధి పనులు చేపట్టడం నిజంగా అభినందనీయం. భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఫెసిలిటీస్ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు చూపుతో తీసుకున్న ఈ నిర్ణయం ఆలయ అభివృద్ధికి ఒక దేవ నిర్ణయం కావచ్చు. అదే కాకుండా మన శివాలయ రాజగోపురం మన ద్వారకా తిరుమలకి మరింత అందాన్ని పెంచింది. అలాగే ఈ కార్యక్రమంలో మన ద్వారకా తిరుమలలో ఆధ్యాత్మికంగా టూరిజాన్ని పెంచుతామని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు, అధికారులు, నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి గారు చెప్పిన మాటలు అందరిలో ఒక కొత్త నమ్మకాన్ని నింపాయి. మన ధర్మాన్ని, మన నమ్మకాన్ని, మన దేవాలయాల అభివృద్ధి ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తామన్న సందేశం ఎంతో గొప్పగా అనిపించింది. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అయోధ్య అనంతపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలియజేశారు. డెవలప్మెంట్ విత్ విజన్, లీడర్షిప్ విత్ విజన్. ఇలాగే మన ద్వారకా తిరుమల మరింత అభివృద్ధి చెందాలని అందరం కోరుకుందాం.